హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్లింకర క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అండ్ పైపింగ్ లోడింగ్ ఎలా చేసుకోవాలి, షేప్ పట్టి లోడింగ్ ఎలా చేసుకోవాలని మీకు క్లియర్గా చూపిస్తాను. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం పైపింగ్ లోడింగ్ చేసుకోవాలంటే థ్రెడ్ అనేది కావాలన్నమాట. మనకి ఇది పైపింగ్ థ్రెడ్ అనేది బయట మనకి షాప్స్లో దొరుకుతుంది. మనం ఏదైతే క్లాత్ని యూస్ చేస్తున్నామో ఆ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకొని దాన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. అది సింగిల్ పాదంతోనే స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ పాదం లేని వాళ్ళు మన నార్మల్ పాదంతో కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా మళ్ళీ ఏదైతే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మన బ్యాక్ పార్ట్కి సింగిల్ పాదం సెట్ చేసుకున్నాను చూడండి. నేను లెఫ్ట్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకున్నాను. తర్వాత దీన్ని నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకొని నెక్ అనేది నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న దానికి అలా నెక్ అనేది రౌండ్ నెక్కే కావాలన్నారు. రౌండ్ నెక్కే కట్ చేసుకున్న తర్వాత దానికి మనం ఏదైతే పైపింగ్ ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇలా వన్ సైడ్ పాదంతోనే మనం స్టిచ్ చేయాలన్నమాట. ఇలా నీట్గా ఏదైతే పైపింగ్ థ్రెడ్ ఉందో ఆ పైపింగ్ థ్రెడ్ పక్క నుంచే మనకి స్టిచ్ అనేది వేయాలి. ఇలా ఫ్రంట్కి కూడా మనం నీట్గా పైపింగ్ అనేది వేసుకోవాలి. ఓన్లీ మనం ఏదైతే థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్ పక్క నుంచే మనకి స్టిచ్ అనేది రావాలి. అప్పుడు మాత్రమే మనకి పైపింగ్ సన్నగా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం లైనింగ్కి ఆ పైపింగ్ థ్రెడ్ యాడ్ చేసుకున్నాం కదా, స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని మనము ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే ఎక్కడైతే స్టిచ్ ఉందో ఆ స్టిచ్ మీదనే మనము మళ్ళీ స్టిచ్ చేసుకుంటే నీట్గా పైపింగ్ అనేది ఓవర్లాప్ అవ్వకుండా, అంటే లావుగా సన్నగా రాకుండా ఈక్వల్గా ఒకటే లెంత్లో వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఇలా కచ్కా అనేది ఇస్తే ఏంటంటే మనకి రౌండ్ అనేది నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇది మన లైనింగ్ని లోపల వైపుకి సైడ్కి తిప్పేసుకున్న తర్వాత మనం పైపింగ్ని ఒకసారి సెట్ చేసుకొని మన పైపింగ్ ఏదైతే ఉందో దాని పక్క నుంచే మనకి స్టిచ్ అనేది రావాలి. అలా వేయడం వల్ల ఏంటంటే నీట్గా తిరుగుతుంది. ఎక్కడ కూడా ఏది ముడతలు లేకుండా, ఎక్కడ మనకి అంటే ఎక్స్ట్రా క్లాత్ లేకుండా అలా నీట్గా అనేది ఉంటుంది. ఒకసారి చూడండి మీరు ఎంత నీట్గా వచ్చిందో, సన్నగా నీట్గా ఎక్కడ కూడా ఏమీ మిస్టేక్స్ లేకుండా. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి కూడా వేసేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ కూడా మళ్ళీ ఒకసారి పైపింగ్ వేసుకున్న తర్వాత లోడింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేసుకొని డాట్స్ అనేది వేసుకోవాలి. ఒకసారి కస్టమర్ మెజర్మెంట్ బ్లౌజ్తో కూడా మనం రౌండ్ అనేది చెక్ చేసుకుని నెక్ రౌండ్ అనేది చెక్ చేసుకుంటే ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం 2 పార్ట్స్ కూడా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా పైపింగ్ వేసేసుకున్నాము. ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేవి వేసుకోవాలి. నేను ఆల్రెడీ మార్కింగ్ చేశాను కాబట్టి నార్మల్గా నేను మీకు చూపించలేదు. అంటే నేను కటింగ్ చేసేటప్పుడే నేను మార్కింగ్ చేసేసుకున్నాను ఆ డాట్స్కి మెజర్మెంట్ అనేది. ఇలా మనం మెజర్మెంట్ ప్రకారం డాట్స్ అనేవి వేసుకున్న తర్వాత మన షేప్ పట్టి అనేది లోడింగ్ చేసుకోవాలి. రెండింటికి ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది కూడా మనం ఒకసారి స్టిచ్ చేసేటప్పుడే చెక్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది. మరి ఓపెన్ చేసి మళ్ళీ స్టిచ్ చేయడం అలాంటివి ఏం లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం షేప్ పట్టి అనేది స్టిచ్ చేసుకుందాము. షేప్ పట్టీకి ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇలా కట్ చేసేసి లోడింగ్ చేయాలన్నమాట. మనం షేప్ పట్టీని కూడా లోడింగ్ చేయాలి. మనం షేప్ పట్టీని లోడింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ని ఆ షేప్ పట్టీ మీద వేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మనము స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ దానిది ఒరిజినల్ సైడే ఉండాలి, దీనిది ఒరిజినల్ సైడే ఉండాలి. షేప్ పట్టిది ఒరిజినల్ సైడ్ ఉండాలి, బ్లౌజ్ది ఒరిజినల్ సైడ్ ఉండాలి. ఇలా రోల్ చేసేసుకొని రెండు కూడా నేను ఎలా అయితే చూపించానో అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము ఒక సైడ్ నుంచి దాన్ని బయటికి లాగాలన్నమాట. అప్పుడే మనకి లోడింగ్ అనేది అవుతుంది, షేప్ పట్టి లోడింగ్ అనేది. ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత. ఇలా రెండు ఈక్వల్గా వచ్చాయా, మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చాయా అనేసి మనం ఒకసారి
చెక్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా ఉందా, లేదంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉందా, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటే మళ్ళీ మనం సైడ్ ఒక డాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేసుకొని షోల్డర్ జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడానికి ముందు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది యాడ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి మనం మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా అయితే ఉందో కుడివైపు ఉక్స్ పట్టి ఎడమవైపు కాజా పట్టి ఎలా అయితే ఉందో మనం మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా అయితే ఉంటుందో అలానే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నాను. కాజా పట్టి వేసుకున్న తర్వాత మనం ముక్స్ పట్టి అనేది యాడ్ చేసుకోవాలి. ఇది ఉక్స్ పట్టి యాడ్ చేస్తున్నాను. కాజా పట్టి వేయడం అయిపోయింది, ఉక్స్ పట్టి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది మొత్తం కూడా. ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడము, షేప్ పట్టి లోడింగ్, బ్యాక్ మనము హెమ్మింగ్ పట్టి వేయడము అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మనం ఓన్లీ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకొని సైడ్స్ జాయిన్ చేస్తే బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది. హ్యాండ్స్ రెడీ చేసుకోవడానికి ఇక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది అనమాట. హ్యాండ్స్కి బార్డర్ చాలా తక్కువగా ఇచ్చిందని చెప్పేసి నేను హ్యాండ్కి జాయింట్ వేస్తున్నాను. హ్యాండ్కి జాయింట్ వేసుకున్న తర్వాత హ్యాండ్కి కూడా మనం పైపింగ్ అనేది లోడింగ్ వేయాలి. హ్యాండ్స్ రెండు కూడా జాయింట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇది క్లాత్ ఏదైతే తక్కువ పడిందో దాన్ని జాయింట్ వేస్తున్నాను. జాయింట్ వేసిన తర్వాత పైపింగ్ వేసుకోవాలి. హ్యాండ్స్ కూడా లోడింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ లోడింగ్ చేసిన తర్వాత నీట్గా సెట్ చేసేసుకొని ఒకసారి రెండు కూడా ఒకసారి మళ్ళీ ఒకదాని మీద ఒకటి వేసి చూసుకొని చెక్ చేసుకోవాలి. అంటే ఒక హ్యాండ్ ఎక్కువ ఒక హ్యాండ్ తక్కువగా ఏమన్నా వచ్చిందేమోనని ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా వచ్చుంటే మనం మీ స్టిచ్చింగ్లో ఇప్పుడే స్టిచ్చింగ్లోనే సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం బ్లౌజ్కి అటాచ్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ వచ్చిందంటే మళ్ళీ మనం మొత్తం ఓపెన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే హ్యాండ్స్ రెడీ చేసుకున్నామో ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసేయాలి. జాయిన్ చేసిన తర్వాత మనం సైడ్స్ అనేది స్టిచ్ చేసుకొని మెజర్మెంట్ ప్రకారమే సైడ్స్ అనేవి కూడా స్టిచ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు జాయింట్ అనేది కూడా నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.